నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థల సంయుక్త మిషన్ నిసార్ ప్రయోగం ఇవాళ జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు సాయంత్రం 5:40 ప్రయోగించనున్నారు. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. ప్రయోగించిన 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు అన్నింటినీ అధ్యయనం చేయనుంది నిసార్. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం 2వ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుండగా జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగం కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన నిసార్ శాటిలైట్ను జిఎస్ఎల్వి F-16 వాహక నౌక ద్వారా నింగిలోకి పంపనున్న నేపథ్యంలో 2 రోజులుగా స్టార్లోని ఇస్రో, నాసా అమెరికన్ శాస్త్రవేత్తలు మకాం వేశారు. నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్త మిషన్ నిసార్ ప్రయోగం ఇవాళ జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు సాయంత్రం 5:40 ప్రయోగించనున్నారు. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహులు.